Good morning everybody. This is Ramesh Kandukunda. Welcome to our channel Ramesh Kandukunda Chemistry channel. So, ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ కోవలెంట్ బాండ్ అంటే సంయోజనీయ బంధం. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ కోవలెంట్ బాండ్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటి? కోవలెంట్ బాండ్. దీన్ని తెలుగులో సంయోజనీయ బంధం అంటాం. సో లాస్ట్ వీడియోలో మనం అయానిక్ బాండ్ గురించి డిస్కస్ చేసాం. సో అయానిక్ బాండ్ తర్వాత ఉన్న బాండ్ కోవలెంట్ బాండ్, సంయోజనీయ బంధం. టుడే టాపిక్ ఈజ్ కోవలెంట్ బాండ్, తెలుగులో సంయోజనీయ బంధం. సో ఏంటి కోవలెంట్ బాండ్ అంటే సంయోజనీయ బంధం అంటే ఏంటి అనేది చూద్దాం. అలానే ఈ బాండ్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఎటువంటి ఎలిమెంట్స్కి ఎటువంటి మాలిక్యూల్స్కి యూజ్ అవుతుంది. అయానిక్ బాండ్ ఉంది కదా, అయినా సరే కోవలెంట్ బాండ్ ఎందుకు, అటువంటి వాటిని ఈరోజు మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. సో మనం క్లాస్లోకి వెళ్తే కోవలెంట్ బాండ్ సంయోజనీయ బంధం. సో కోవలెంట్ బాండ్ అంటే మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ సేమ్ ఆర్ డిఫరెంట్ యాటమ్స్. మ్యూచువల్ షేరింగ్ ఆర్ ఈక్వల్ షేరింగ్ అంటే సమానంగా పంచుకొనబడేటటువంటి ఎలక్ట్రాన్లు ఎప్పుడు రెండు పరమాణువుల మధ్య, ఆ రెండు పరమాణువులు ఒకేలా ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్గా వేరు వేరు యాటమ్స్ అన్నా కావచ్చు. అంటే ఒకే రకమైన పరమాణువులు కానీ వేరువేరు పరమాణువులు కానీ ఆ రెండింటి మధ్య ఎలక్ట్రాన్లు సమానంగా పంచుకుంటే, సమిష్టిగా పంచుకుంటే వచ్చే బంధాన్ని కోవలెంట్ బాండ్, సంయోజనీయ బంధం అని అంటాం. దాన్నే మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ సేమ్ ఆర్ డిఫరెంట్ యాటమ్స్ ఆర్ కాల్డ్ కోవలెంట్ బాండ్. ఆర్ ఈక్వల్ షేరింగ్ ఆఫ్ టూ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ యాటమ్స్ in two atoms are same or different atoms are called covalent bond or సంయోజనీయ బంధం అని అంటాం. సో ఆల్రెడీ అయానిక్ బాండ్ ఉంది. ఏంటి అయానిక్ బాండ్? ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ యాటమ్ టు అనదర్ యాటమ్. అంటే ఎలక్ట్రాన్లు స్థానభ్రంశం చెందుతున్నాయి ఒక పరమాణువు నుంచి మరొక పరమాణువుకు. సో ప్రతి యాటంలోనే అలా జరగవచ్చు కదా, మళ్ళీ సంయోజనీయ బంధం ఎందుకు అనే క్వశ్చన్ మీరు రైజ్ చేసినట్లయితే దానికి ఆన్సర్ ఏంటి అంటే, మనం ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం. ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ అనేది తక్కువగా ఉందనుకోండి, అంటే 1.7 కన్నా తక్కువగా ఉందనుకోండి ఎలక్ట్రాన్ నెగిటివిటీ, రుణ విద్యుదాత్మకత మధ్య భేదం. అలాంటప్పుడు ఎలక్ట్రాన్ల ట్రాన్స్ఫర్ అంటే ఎలక్ట్రాన్ల స్థానభ్రంశం అనేది జరగదు. ఓకేనా? అంటే ఒక ఏ అనే యాటమ్ తీసుకోండి, బి అనే యాటమ్ తీసుకోండి. ఏ అనే యాటమ్ ఎలక్ట్రో పాజిటివ్, బి అనే యాటమ్ ఎలక్ట్రాన్ నెగిటివ్. అంటే ఏ అనేది ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, ఎలక్ట్రాన్ కోల్పోతుంది. బి అనే పరమాణు ఎలక్ట్రాన్లు స్వీకరిస్తుంది. అలా ఎలక్ట్రాన్ కోల్పోవటం, ఎలక్ట్రాన్లు స్వీకరించడం జరిగేటప్పుడు అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇక్కడ మోర్ దెన్ 1.7, అంటే 1.7 కన్నా ఎక్కువగా ఉంది ఎలక్ట్రోనెగటివిటీ, రుణ విద్యుదాత్మకత మధ్య భేదం. కాబట్టి అయానిక్ బంధం పాసిబిలిటీ ఉంది. ఓకేనా? అదే మీరు ఒక ఎక్స్ వై అనే యాటమ్స్ తీసుకున్నారు, మీకు డిఫరెన్స్ తెలియటం కోసం ఏబి ఎక్స్వై అని చెప్తున్నాను, రెండు ఏబీలు అనుకోవచ్చు. ఓకేనా? సో ఎక్కడ దీనికి ఎలక్ట్రో పాజిటివ్ ఉంది, ఎక్కడ మనకి ఎలక్ట్రో పాజిటివ్ ఉంది, లేదు ఎక్కడ ఎలక్ట్రో నెగిటివ్ ఉంది, ఎక్కడ ఎలక్ట్రో నెగిటివ్ ఉంది. అటువంటి యాటమ్స్కి ఇటువంటి పాసిబిలిటీస్ ఉన్నప్పుడు అయానిక్ బాండ్ మనకి పాసిబిలిటీ అవ్వదు. సో అందుకని ఇటువంటివి ఏ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి అనేది మనం చూస్తే ఇలాంటివి, అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ లెస్ దెన్ 1.7, రుణ విద్యుదాత్మకత మధ్య భేదం 1.7 కన్నా తక్కువగా ఉంటే అలాంటివి సంయోజనీయ బంధంలో పార్టిసిపేట్ చేస్తాయని తెలిసింది. సో ఆ సంయోజనీయ బంధం గురించే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి? మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకొనబడేటటువంటి పరమాణువులు మధ్య ఉన్నటువంటి బంధమే సంయోజనీయ బంధం. దీన్ని కోవలెంట్ బంధం అని కూడా అంటాం, కోవలెంట్ బాండ్ అని కూడా అంటాం.
ఓకేనా. సో ఇందులో పార్టిసిపేట్ చేసేవి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరు? అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. అంటే జత కాలేనటువంటి పరమాణువులు. పెయిర్ అంటే జత, రెండు కలిపితే ఒక పెయిర్ అంటాం. అలాంటి జత కాలేనివి ఏవైతే ఉన్నాయో, జత కానివి అంటే ఎవరు? సింగిల్గా ఉన్నవి, ఒక్కొక్కటే ఉన్నవి. అలా ఒక్కొక్క ఎలక్ట్రాన్లు ఉన్నవి మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. అలానే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు పార్టిసిపేట్ చేస్తాయి, సింగిల్ ఎలక్ట్రాన్లు మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. పార్టిసిపేట్ చేసి లాస్ట్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలి. ఎక్సెప్ట్ హీలియం మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలి. కొన్నింటికి హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకేనా. ఆక్టా మీన్స్ 8 అని మాట్లాడుకున్నాం. సో 8 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రావాలి. అలానే హీలియం కాన్ఫిగరేషన్ అంటే 2 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రావాలి. అలా వచ్చినట్లయితే అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు పార్టిసిపేట్ చేస్తూ, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేస్తూ, లాస్ట్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కానీ 2 ఎలక్ట్రాన్స్ హీలియం కాన్ఫిగరేషన్ కానీ వస్తే అది కోవలెంట్ బాండ్. ఓకేనా. ఇందులో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 పార్టిసిపేట్ చేసాయి అనుకోండి, అంటే AB ఇక్కడ ఒకటి పార్టిసిపేట్ చేసాయి, సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మనకి ఈ విధంగా ఇక్కడ 1 2 3 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేసాయి అనుకోండి, 2 బాండ్స్ వస్తాయి. అలా కాకుండా 6 పార్టిసిపేట్ చేసాయి అనుకోండి, 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేసాయి అనుకోండి, అప్పుడు మనకి ట్రిపుల్ బాండ్, 3 బాండ్స్ వస్తాయి. ఒకటే వచ్చినట్లయితే కోవలెంట్ బాండ్. అలా కాకుండా మోర్ దెన్ 1 వచ్చినట్లయితే దాన్ని మల్టిపుల్ కోవలెంట్ బాండ్ అంటాం. మోర్ దెన్ 1 బాండ్ వస్తే దాన్ని ఏమంటాం? మల్టిపుల్ కోవలెంట్ బాండ్. ఓకేనా. మల్టిపుల్ కోవలెంట్ బాండ్ మీన్స్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. ఓకేనా. సింగిల్ బాండ్ అంటే 1 సింగిల్ బాండ్. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? కోవలెంట్ బాండ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై స్ట్రైట్ లైన్. అంటే ఒక గీతతో సూచిస్తారు దీన్ని, కోవలెంట్ బాండ్ని. సంయోజనీయ బంధాన్ని ఒక గీతతో చూపిస్తాం. 2 ఎలక్ట్రాన్లు పార్టిసిపేట్ చేస్తే ఏకబంధం, సింగిల్ బాండ్, ఒక గీత. మోర్ దెన్ 2 ఎలక్ట్రాన్స్ అంటే మోర్ దెన్ సింగిల్ బాండ్. అంటే 2 ఎలక్ట్రాన్ల కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేస్తే అప్పుడు డబుల్ బాండ్ ఫామ్ అవ్వచ్చు, ట్రిపుల్ బాండ్ ఫామ్ అవ్వచ్చు. డబుల్ మీన్స్ 2 కాబట్టి 2 గీతలు, ట్రిపుల్ మీన్స్ 3 కాబట్టి 3 గీతలు వస్తాయి. ఒక గీతతో ఇండికేట్ చేసామంటే అది ఎవరు? సంయోజనీయ బంధం. ఓకేనా. మరొకసారి డెఫినేషన్ అది చెప్తున్నాను. ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 సేమ్ ఆర్ డిఫరెంట్ యాటమ్స్ ఆర్ కాల్డ్ కోవలెంట్ బాండ్. లేదంటే మరొకటి, మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 సేమ్ ఆర్ డిఫరెంట్ యాటమ్స్ ఆర్ కాల్డ్ కోవలెంట్ బాండ్. ఇన్ కోవలెంట్ బాండ్ పార్టిసిపేట్ ఓన్లీ unpaired electrons and the 2 atoms have less than 1.7 electronegativity character. అంటే ఎలక్ట్రోనెగటివిటీ క్యారెక్టర్ 1.7 కన్నా తక్కువగా ఉంటే, ఆ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. అట్ ది సేమ్ టైమ్ కోవలెంట్ బాండ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై స్ట్రైట్ లైన్. ఇన్ సింగిల్ బాండ్ రిప్రజెంట్ 1 straight line. More than single bond means double bond and triple bond. In double bond represent 2 single bonds. Triple bond represent 3 single bonds. ఓకేనా. ఇది బ్రీఫ్గా కోవలెంట్ బాండ్ కోసం. ఇప్పుడు దీని గురించి సమ్ ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో అది కోవలెంట్ బాండ్ గురించి. అంటే ఈక్వల్ షేరింగ్ ఉండాలి, లేదంటే మ్యూచువల్ షేరింగ్ ఉండాలి. అంటే ఎలక్ట్రాన్లు సమిష్టిగా పంచుకోవాలి. అలా ఎలక్ట్రాన్లు సమిష్టిగా పంచుకున్నప్పుడు పార్టిసిపేట్ చేసే ఎలక్ట్రాన్లు అనేవి జత కాని ఎలక్ట్రాన్లు అయి ఉండాలి, అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి, అంటే బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లు మాత్రమే పాల్గొనాలి. ఓకేనా. పార్టిసిపేట్ చేసి లాస్ట్కి దానికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలి. అలానే కొన్నింటికి హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్న వాటికి హీలియం కాన్ఫిగరేషన్. ఓకేనా. సో వాటిలో
ఎగ్జాంపుల్స్ మనం చూస్తే ఫస్ట్ సింగిల్ బాండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం సింగిల్ కోవలెంట్ బాండ్, మోర్ దెన్ సింగిల్ కోవలెంట్ బాండ్ అని చెప్పి మాట్లాడుకున్నాం. సో అందులో ఫస్ట్ సింగిల్ బాండ్ గురించి వస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ మాలిక్యూల్ చూద్దాం. H2 మాలిక్యూల్ ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ 1 H2 మాలిక్యూల్ అంటే 2 యాటమ్స్ కంబైన్ అయితే మనకు వచ్చేది మాలిక్యూల్ అనుకున్నాం. నెంబర్ ఆఫ్ యాటమ్స్ కంబైన్ టు ఫామ్ మాలిక్యూల్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి 2 యాటమ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. సో ఫస్ట్ వన్ ఒక హైడ్రోజన్ తీసుకుందాం. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 1. అంటే హైడ్రోజన్ క్యారీస్ 1 ఎలక్ట్రాన్ అండ్ 1 ప్రోటాన్. ఓకేనా? సో దీనికి మాయిలర్ డయాగ్రామ్ యూజ్ చేసి కాన్ఫిగరేషన్ రాస్తే 1s1. ఓకేనా? ఆర్బిటల్ డయాగ్రామ్ వేసినట్లయితే 1s1. అలానే ఇప్పుడు మరొక హైడ్రోజన్ తీసుకుందాం. ఎందుకని ఇంకొక హైడ్రోజన్ తీసుకున్నామంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. H2 2 H's ఉన్నాయి. ఇక్కడ ఒక H ఉంది, ఇక్కడ ఒక H ఉంది. 2 H'లు ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ తీసుకుంటున్నాం. సేమ్ దీనికి కూడా కాన్ఫిగరేషన్ రాస్తే 1s1. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడున్న హైడ్రోజన్ అంటే హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. ఈ 1 ఎలక్ట్రాన్ మ్యూచువల్ షేరింగ్ ఆర్ ఈక్వల్ షేరింగ్ అంటే సమానంగా పంచుకుంటున్నాయి. అలా సమానంగా పంచుకోవటం వల్ల ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయి? 2 ఎలక్ట్రాన్స్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాను, ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాను సమానంగా పంచుకుంటున్నాయి. అంటే ఈ 2 బాండింగ్ ఫామ్ అవుతుంది. అప్పుడు మనకు చూడండి, ఫస్ట్ హైడ్రోజన్ తీసుకున్నట్లయితే ఈ హైడ్రోజన్కి 1 ఎలక్ట్రాన్, దీనిది 1 ఎలక్ట్రాన్ ఉంది. షేర్ చేసుకోవటం వల్ల దీని ఎలక్ట్రాన్ కూడా దీనికి చెందుతుంది. అంటే ఇక్కడ ఈ హైడ్రోజన్కి ఏ కాన్ఫిగరేషన్ వచ్చింది? 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. 2 ఎలక్ట్రాన్స్ అంటే ఎవరు? హీలియం. సో 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి హైడ్రోజన్కి. అలానే సెకండ్ హైడ్రోజన్కి చూడండి, ఇక్కడ దీనికి చెందింది ఒక ఎలక్ట్రాన్ ఉంది. అలానే ఈ హైడ్రోజన్ చెందింది కూడా 1 ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి దీనికి కూడా ఏ కాన్ఫిగరేషన్ వచ్చింది? హీలియం కాన్ఫిగరేషన్ వచ్చింది. సో హైడ్రోజన్ అనేది మనకి హీలియం కాన్ఫిగరేషన్ ఒబే చేస్తూ స్టేబుల్ కాన్ఫిగరేషన్ అంటే స్టేబుల్గా ఫామ్ అవుతుంది. అంటే హైడ్రోజన్కి ఏ కాన్ఫిగరేషన్ వచ్చింది? హీలియం కాన్ఫిగరేషన్ వచ్చింది. 2 ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్. హీలియంలో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది హైడ్రోజన్కి 2 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే హీలియం కాన్ఫిగరేషన్. సో హీలియం కాన్ఫిగరేషన్ వచ్చి అది ఇనర్ట్ మీన్స్ స్టేబుల్ కాన్ఫిగరేషన్గా మారింది. ఓకేనా? ఇది ఎలా మారింది అంటే మ్యూచువల్ షేరింగ్ అంటే ఈక్వల్గా షేర్ చేసుకున్నాయి. తన దగ్గర ఉన్న ఒకటి ఈక్వల్గా షేర్ చేసుకొని హైడ్రోజన్ H2 మాలిక్యూల్ అనేది ఫామ్ అయింది. దానికి కోవలెంట్ బాండ్ అనేది వచ్చింది, సింగిల్ బాండ్. ఈ సింగిల్ బాండ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఓకేనా? సో దీనికే మనం లూయిస్ డాట్ మెథడ్ అని మాట్లాడాం. లాస్ట్ టైం అయానిక్ బాండ్ చెప్పినప్పుడు కోసెల్ లూయిస్ థియరీ, అయానిక్ బాండ్ ఎక్స్ప్లెయిన్స్ కోసెల్, కోవలెంట్ బాండ్ ఎక్స్ప్లెయిన్స్ లూయిస్ అని చెప్పాం. కోవలెంట్ బాండ్ ఎక్స్ప్లెయిన్స్ లూయిస్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అక్కడే లూయిస్ డాట్ మెథడ్ అని కూడా చెప్పి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పడం కూడా జరిగింది. సో ఏంటి లూయిస్ డాట్ మెథడ్ అంటే ఈ కోవలెంట్ బాండ్ దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సేమ్ ఇది ఆర్బిటల్ డయాగ్రామ్ అంటాం. దీనికే లూయిస్ డాట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చాలా ఈజీ. లూయిస్ డాట్ మెథడ్. సో ఇక్కడ మనకి 2 హైడ్రోజన్స్ తీసుకున్నాం. 1 హైడ్రోజన్. ఈచ్ హైడ్రోజన్ క్యారీస్ 1 ఎలక్ట్రాన్ ఇన్ ది వ్యాలెన్స్ షెల్. ప్రతి హైడ్రోజన్ మనకి 1 ఎలక్ట్రాన్ ఉంది. ఎక్కడ? వ్యాలెన్స్ షెల్, అవుటర్ మోస్ట్ షెల్, బాహ్య కక్షలో. సో ఈ 1s1 నేను ఇక్కడ డాట్ కింద చూపిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ హైడ్రోజన్లో కూడా 1 ఎలక్ట్రాన్ ఉంది. ఏ హైడ్రోజన్ అయినా 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో మీకు డిఫరెన్స్ తెలియటం కోసం ఇక్కడ ఇంటూ కింద చూపిస్తున్నాను. ప్లస్ అంటే మనకి hydrogen carries 1 electron, this hydrogen carries 1 electron. 1 electron represented by dot, another hydrogen represented by
ఇంటూ బికాజ్ ఆఫ్ ఈజీగా ఐడెంటిఫై చేయటం కోసమే ఒకటి డాట్ కింద మరొకటి ఇంటూ కింద చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు బాండ్ ఫామ్ అయితే అంటే ఈ రెండు బాండ్ ఫామ్ అయ్యి ఈ విధంగా వస్తుంది. అంటే ఈ హైడ్రోజన్ 1 బాండ్ ఫామ్ అయింది. దీన్నే లూయిస్ డాట్ మెథడ్ అంటాం. ఓకేనా, దీన్ని ఏమంటారు? లూయిస్ డాట్ మెథడ్. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఈక్వల్గా, ఇది లూయిస్ డాట్ మెథడ్. సో ఈ విధంగా మనకి హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది హీలియం కాన్ఫిగరేషన్ని ఒబే చేస్తుంది. సో హీలియం కాన్ఫిగరేషన్ రావటం వలన ఇది స్టేబుల్ అయ్యింది. ఓకేనా, ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ మరొకటి క్లోరిన్ చూద్దాం. సో సేమ్ ప్రాసెస్. ఇక్కడ క్లోరిన్ యాటమ్ తీసుకోండి. అటామిక్ నెంబర్ మనకి ఎంత? 17. సో 17 కాన్ఫిగరేషన్ రాయండి మాయిలర్ డయాగ్రామ్ యూజ్ చేసి. 1s2 2s2 2p6 3s2 3p5. ఓకేనా. సో మీకు ఇవి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ రావాలి అంటే మాయిలర్ డయాగ్రామ్స్ వచ్చి ఉండాలి, అటామిక్ నెంబర్స్ రావాలి. అంటే నా అన్ని వీడియోస్ కూడా మీరు ఒకటి కూడా మిస్ కాకుండా ప్రతిదీ ఫాలో అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇంతేనా కెమిస్ట్రీ అని మీకు అనిపిస్తుంది. ఓకేనా. సో టాపిక్లోకి వస్తే మనం ముందు మాట్లాడుకున్నట్టే వ్యాలెన్సీ షెల్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి అనుకున్నాం. సో ఇందులో వ్యాలెన్సీ షెల్ ఎవరు? 3s2 3p5. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 5 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. క్లోరిన్ హ్యావింగ్ 7 ఎలక్ట్రాన్స్ ఇన్ ది వ్యాలెన్సీ షెల్. క్లోరిన్ బాహ్య కక్షలో 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఓకేనా. దానికి ఆర్బిటల్ డయాగ్రామ్ వేస్తే 3s2. ఓకేనా. నెక్స్ట్ 3p5 1 2 3 4 5 ఆర్బిటల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఈ విధంగానే ఫిల్ చేయాలి. ఒకటి +½ స్పిన్ ఉన్నవన్నీ అంటే క్లాక్ వైజ్ స్పిన్ ఉన్నవన్నీ ఫిల్ చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్కి రావాలి. ఓకేనా. సో ఇక్కడ 3s2 3p5. సో మనకి ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 7 ఎలక్ట్రాన్స్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయన్నాం. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది. మిగిలినవన్నీ పెయిర్డ్. అంటే ఇది పెయిర్డ్ అంటే ఇవి జత కూడినవి. ఇప్పుడు డిఫరెన్స్ తెలిసింది కదా. ఇది అన్పెయిడ్ అంటే జత కానిది, ఇది మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి క్లోరిన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావడానికి ఇంకా 1 ఎలక్ట్రాన్ కావాలి. మరొక క్లోరిన్ తీసుకుందాం. 17 1s2 2s2 2p6 3s2 3p5. సేమ్ మరలా 7 ఎలక్ట్రాన్స్, సేమ్ కాన్ఫిగరేషన్. 3s2 3p5 1 2 3 4 5. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీనికి 1 ఎలక్ట్రాన్ కావాలి, దానికి 1 ఎలక్ట్రాన్ కావాలి. సేమ్ హైడ్రోజన్ మాట్లాడుకున్నట్లే ఇక్కడున్న అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అంటే జత కానటువంటి ఎలక్ట్రాన్లు ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. అంటే ఈ రెండు ఈక్వల్గా బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో బాండింగ్లో పార్టిసిపేట్ చేయటం వల్ల ఒక క్లోరిన్కి మరో క్లోరిన్కి సింగిల్ బాండ్ ఫామ్ అయ్యి క్లోరిన్ మాలిక్యూల్ అనేది తయారైంది. ఓకేనా. దీన్నే మనం లూయిస్ డాట్ మెథడ్లో రాస్తే క్లోరిన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 అండ్ 7. నెక్స్ట్ ఈ క్లోరిన్లో కూడా 1 2 3 4 5 6 అండ్ 7. ఓకేనా. ఇది లూయిస్ డాట్ మెథడ్. 2 4 6 7 2 4 6 7. ఇప్పుడు ఈ రెండు బాండింగ్ ఫామ్ అయితే ఇక్కడ మనకి మధ్యలో Cl 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఇక్కడ డాట్, ఇక్కడ ఇంటూ కలిపి ఒక బాండ్ ఫామ్ అయింది.
డాట్ బాండ్ కలిపి, అంటే ఈ రెండు కలిసి మనకి ఒక బాండ్ ఫామ్ అయింది. ఎందుకని? ఇవి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి, జత కూడని ఎలక్ట్రాన్లు కాబట్టి. ఓకేనా? ఇక్కడ మనకి కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్, ఇందులో బాండింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. అంటే మనం ఏం మాట్లాడుకున్నాం? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేస్తాయి అనుకున్నాం. ఆ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్లో అన్పెయిడ్ పార్టిసిపేట్ చేసింది. మరి పెయిర్ అయిపోయిన ఉన్నాయి. ఆ పెయిర్ అయిన ఎలక్ట్రాన్ల సంగతి ఏంటి అంటే, ఈ పెయిర్ అయిపోయిన ఉన్నాయి చూసారా, ఇక్కడ ఇంటూ ఇక్కడ ఇంటూ ఇక్కడ ఇంటూ ఇక్కడ ఇక్కడ అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 6 ఎలక్ట్రాన్స్ని మనం లోన్ పెయిర్స్ అంటాం. ఏమంటారు? లోన్ పెయిర్స్. దీన్ని లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అంటారు. దీన్ని బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అంటాం. వీటిని ఏమంటాం? బాండ్ పెయిర్. హైడ్రోజన్కి ఏ విధంగా బాండ్ ఫామ్ చేసామో క్లోరిన్కి కూడా సేమ్ అలానే ఫామ్ చేస్తాం. కాకపోతే ఇందులో మనకి వ్యాలెన్సీ షెల్లో ఉంటూ బాండింగ్లో పార్టిసిపేట్ చేయలేని ఉంటాయి. ఆ వ్యాలెన్సీ షెల్లో ఉంటూ బాండింగ్లో పార్టిసిపేట్ చేయలేనివి ఏవైతే ఉన్నాయో వాటిని లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీన్నే బాండింగ్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అని కూడా అనొచ్చు. మీకు ఏది ఈజీగా గుర్తుంటే అది గుర్తుంచుకోండి. బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యలేదు, బంధంలో పాల్గొనలేదు, బంధంలో పాల్గొలేదు కాబట్టి దాన్ని నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. నాన్ బాండింగ్, నాన్ అంటే కాదు, బాండింగ్ బంధంలో, బంధంలో కాని ఎలక్ట్రాన్లు నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. దీనికి ఇంకొక పేరు లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లోన్ పెయిర్స్ అని కూడా అనొచ్చు. మరి బంధంలో పాల్గొన్నవి అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీన్ని ఏమంటాం? బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్లు అంటారు, బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? సో ఇందులో ఈ లోన్ పెయిర్స్, బాండ్ పెయిర్స్ వల్ల యూజ్ ఏంటి అంటే ద బాండింగ్ షేప్ అండ్ బాండింగ్ యాంగిల్లో ఎఫెక్ట్ చూపిస్తాయి ఇవి. అంటే లోన్ పెయిర్స్ ఉండటం వలన ఆ మాలిక్యూల్లో రిపల్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. బాండ్ పెయిర్స్ ఉంటే రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. లోన్ పెయిర్స్ ఉంటే రిపల్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అంటే వికర్షణ అనేది పెరుగుతుంది. ఆ వికర్షణ అనేది పెరగటం వల్ల దాని బాండింగ్ షేప్ అంటే దాని యొక్క ఆకృతిలో కానీ దాని యొక్క యాంగిల్లో కానీ డిఫరెన్స్ వస్తుంది. ఇది మనకి వెస్పర్ థియరీలో వస్తుంది. VSEPR థియరీలో క్లియర్గా వస్తుంది లోన్ పెయిర్ ఎఫెక్ట్ ఏంటి, బాండ్ పెయిర్ ఎఫెక్ట్ ఏంటి అని. సో అక్కడ మనం క్లియర్గా నేర్చుకోవాలంటే ఇక్కడ మనకి లోన్ పెయిర్ అంటే ఏంటి, బాండ్ పెయిర్ అంటే ఏంటి అని తెలియాలి. లోన్ పెయిర్స్ అంటే బంధంలో పాల్గొలేనివి, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. బాండ్ పెయిర్స్ అంటే బంధంలో పాల్గొన్నవి, బాండింగ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? క్లియర్గా అర్థమైంది కదా? ఇది క్లోరిన్ 3s2 3p5లో 3pZ మాత్రమే పార్టిసిపేట్ చేసింది బాండింగ్లో. మిగిలిన 3s 3px 3py కూడా, అంటే ఈ 3px ఇది 3py, ఇవి మనకి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. రిమైనింగ్ 3p5 అనేది బాండింగ్ ఎలక్ట్రాన్స్. అవి లోన్ పెయిర్స్ ఎందుకు వచ్చాయి? వ్యాలెన్సీ షెల్లలో ఉన్నాయి కాబట్టే వచ్చాయి, లేకపోతే రావు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మల్టిపుల్ బాండ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో మల్టిపుల్ బాండ్స్ అంటే మోర్ దెన్ వన్. ఇప్పటి వరకు మనం సింగిల్ బాండ్ గురించి నేర్చుకున్నాం, హైడ్రోజన్, క్లోరిన్. ఇప్పుడు మోర్ దెన్ వన్ బాండ్ అంటే ఒకటి కన్నా ఎక్కువ బాండ్స్ ఉన్న దాని గురించి ఒక ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకుందాం. O2 ఆక్సిజన్ మాలిక్యూల్. సేమ్ ఆక్సిజన్ నెంబర్ 8 1s2 2s2 2p4. ఇందులో వ్యాలెన్సీ షెల్ ఎవరు? 2s2 2p4. ఓకేనా? సో మరొక ఆక్సిజన్ O2 కదా, ఇంకొక ఆక్సిజన్ తీసుకుందాం. O8 1s2 2s2 2p4. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీనికి మనం లోయిస్ డాట్ మెథడ్ చూసినట్లయితే ఆక్సిజన్ మరొక ఆక్సిజన్, ప్రతి ఆక్సిజన్లో మనకి వ్యాలెన్సీ షెల్లలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 1 2 3 4 5 6. ఇక్కడ కూడా చూస్తే 1 2 3 4 5 6. సో ఇంకా మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలి అంటే దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి, దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి.
సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ మ్యూచువల్ షేర్, ఈక్వల్గా షేర్ చేసుకున్నాయి. అంటే ఈ 2 షేర్ చేసుకున్నాయి, ఈ 2 షేర్ చేసుకున్నాయి. అప్పుడు మనకి ఆక్సిజన్కి ఆక్సిజన్ మధ్యలో ఎన్ని బాండ్స్ వచ్చాయి? 2 బాండ్స్ వచ్చాయి. మోర్ దెన్ 1 అంటే మల్టిపుల్ బాండ్. ఓకేనా? సో ఈ విధంగా ఆక్సిజన్కి ఆక్సిజన్కి మధ్యలో డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. 2 వచ్చాయి కాబట్టి దీన్ని ఏమంటాం? డబుల్ బాండ్ అంటాం. ఓకేనా? ఇక్కడ మనకి బాండ్ పేర్, బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎవరు? ఇవి. దిస్ ఈజ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. ఇవి ఎవరు? నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. దీన్నే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని కూడా అంటాం. ఇవి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్, వీటినే లోన్ పేర్స్ అని కూడా అంటాం. ఓకేనా? సో ఇవి నాన్ బాండింగ్, బంధంలో పాల్గొలేనివి. ఇవి బాండింగ్ ఎలక్ట్రాన్స్, బంధంలో పాల్గొన్నవి. ఇది మల్టిపుల్ బాండ్. క్లియర్గా అర్థమైంది కదా? సో ఇది ఇంకా వీటికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మల్టిపుల్ బాండ్కి ఎగ్జాంపుల్ N2. ఈ క్లాస్ క్లియర్గా విని మీరు N2 అనేది ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా అర్థం కాకపోయినా, కాన్సెప్ట్ మీకు ఏదైనా కొంచెం క్లమ్జీగా అనిపించినా నాకు కామెంట్లో, నా ఛానల్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీటిని రీఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఈ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే సింగిల్ బాండ్కి ఎగ్జాంపుల్ CH4 చేయండి, మల్టిపుల్ బాండ్ C2H4 చేయండి, NH3 చేయండి. సో ఇటువంటి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి. అంటే నేను చెప్పిన క్లాస్ క్లియర్గా విని మీరు మోర్ దెన్ చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది, త్వరగా వస్తాయి. ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థమైందా లేదా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? అలానే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయమనండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.